Garuda Express, an international courier service. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది భారత్. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాయాది దేశం పాక్తో తలపడనుంది. జూన్ 15న జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకుంది కోహ్లీ సేన. ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం భారత్ 40.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 265 పరుగులు సాధించింది. 129 బంతుల్లో 123 రన్స్ సాధించి రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. మొత్తం 15 ఫోర్లు 1 సిక్స్తో చెలరేగి నాటౌట్గా నిలిచారు రోహిత్ శర్మ. ఇక 78 బంతుల్లో 96 రన్స్ సాధించి నాటౌట్గా నిలిచారు కోహ్లీ. శిఖర్ ధావన్ 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లు కోటి ఆశలతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆశలను అడియాసలు చేసింది టీమిండియా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పాక్తో పోరుకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో ఫైనల్లో భారత్ పాకిస్తాన్లు తలపడడం అంటే ఫ్యాన్స్కు కన్నుల పండగే.